జై గురుదేవదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త. ఈరోజు మనం చేసే వీడియో ఆడవాళ్ళు ఎలా ఉన్నా తప్పే అంటారు ఆడవాళ్ళే. ఇదేంటి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని మొత్తం చూసేయండి, మన కష్టాలు మనకే అర్థమవుతాయన్నమాట. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఈ మధ్యలో మన వీడియోలు బాగా నచ్చినాయని, ఆ వీడియోల ద్వారా చాలామంది ఇన్స్పిరేషన్ అయ్యారని చాలామంది నాకు కాల్ చేసి చెప్పారు. ఎందుకంటే నేను నెంబరు ఈ మధ్యలోనే పెడుతున్నాను కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా మంచిగా ఉన్నాయమ్మా అని నన్ను చాలా ఆనందంగా ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్తో మాట్లాడడం జరిగింది. నేను అందరికీ కూడా టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను. ఎవరైనా ఫోన్ చేయాలనుకుంటే మధ్యాహ్నం నుంచి కొంచెం బిజీ ఉంటాను ఆన్లైన్ క్లాస్లో, కాబట్టి పొద్దున 10 నుంచి 12 దాకా, తర్వాత ఈవినింగ్ 6 నుంచి 8 ఆ లోపల చేస్తే కొంచెం మంచిది. లేదంటే కొంచెం ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటుంది, మళ్ళీ మీరు ఫోన్ నెంబర్ ఇచ్చేసి మాట్లాడలేదని తిట్టుకోకండి. అంటే సత్సంగాలు ఉంటాయి కాబట్టి ప్రోగ్రాంలు ఏదైనా ఉన్నా కూడా మళ్ళీ నేను చూసేనా చేస్తాను. మీకు ఫోన్ నెంబరు ఇస్తున్నాను కాబట్టి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి సాయిరామ్ అని, అంటే నేను దానికి తర్వాత చూసైనా నేను రిప్లై ఇస్తాను. ఎందుకంటే ఒకసారి ఫోన్ నెంబర్ ఇచ్చేసి మళ్ళీ మాట్లాడుకోకుండా ఉండడం అది సభ్యత కాదు. సరే, నా నెంబర్ మళ్ళీ చెప్తున్నాను ఒకసారి కొత్త వాళ్ళకి ఎవరికైనా. 9490877575. ఓకేమా? ఇప్పుడు ఆడవాళ్ళు ఎలా ఉన్నా తప్పే. ఎలా ఉన్నా తప్పే అంటే ఇదేంటిది కదా. సరే, దాని గురించి ఎక్కువ మన ఆడవాళ్ళే విమర్శిస్తారు. పాపం మగవాళ్ళు కాదండి, చాలా మంచివాళ్ళు మగవాళ్ళు. ఆడవాళ్ళు కూడా అందరూ కాదు, నేను రోజు కూడా చెప్తాను, అందరిని ఉద్దేశించి కాదు. మన ఆడవాళ్ళు చాలా ఎవరి జీవితాలను తొంగి చూడకుండా ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే దాని గురించి మనం చేయాల్సి వస్తుంది. అది కూడా నేను వింటూ ఉన్న విషయాలు కాబట్టి మీతో నేను పంచుకుంటూ ఉన్నానన్నమాట. ఆడవాళ్ళు ఎలా ఉన్నా తప్పే అనే మాట ఎందుకు అంటున్నానంటే, వాళ్ళు పాపం కూర్చున్నా తప్పే, నవ్వుతూ ఉన్నా తప్పే, ఏడుస్తూ ఉన్నా తప్పే, గుడికి వెళ్ళిన తప్పే, గుడికి వెళ్ళకపోయినా తప్పే, ఎవరితో మాట్లాడిన తప్పే, ఎవరితో మాట్లాడకపోయినా తప్పే. ప్రతిదీ భూతద్దంలో చూసుకొని మన ఆడవాళ్ళే ఇంకొక ఆడవాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఆడవాళ్ళ బాధలు ఆడవాళ్ళకే తెలియాలి. కానీ ఇక్కడ ఆడవాళ్ళే కించపరుచుకోవడం చాలా ఘోరం అన్నమాట. ఆ విషయం చెప్పడానికి కూడా బాధగా ఉంటుంది. ఎందుకంటే చూడండి, సపోర్ట్ చేసుకోవాలి మన ఆడవాళ్ళే. కానీ మన ఆడవాళ్ళే శత్రువులు. సపోజ్ మనం బస్సు ఎక్కామనుకోండి, ఉదాహరణకి సీట్ లేదు, ఆడవాళ్ళని జరగమ్మా అన్నా కూడా జరగరండి. మేము ముగ్గురే కూర్చున్నాం, ఏమైంది కాస్త కొంచెం జరిగితే పాపము ముందుకొకరు వెనక్కొకరు ఏదో కూర్చుంటే ఆటోమేటిక్గా పక్కన వాళ్ళు కూర్చుంటారు కదా. అదే పాపం మగవాళ్ళు కూర్చున్న దగ్గరికి వెళ్ళి ఎవరికి కొంచెం సీట్ ఇస్తారంటే పాపం వాళ్ళు జరుపుకుంటారు. అంటే ఎందుకు అంటే ఆడవాళ్ళు అడగ మళ్ళీ దానికి కూడా మళ్ళీ నెగిటివ్, ఏమని ఆడవాళ్ళు అడిగారు కాబట్టి ఇస్తున్నారని. కాదు, వాళ్ళు అయ్యో ఆడవాళ్ళు నిల్చున్నారని వాళ్ళకి అనిపిస్తుంది. కానీ మనకైతే ఆ సభ్యత ఉండదు. ఎందుకంటే వాళ్ళు నిల్చుకుంటే నేను ఎక్కడో టికెట్ తీసుకొని వచ్చా, వాళ్ళ కోసం నేను ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి అనే మనస్తత్వం మన ఆడవాళ్ళలో ఉంటుంది. కాదు, ప్రతి దాంట్లోనూ ఆడవాళ్ళే సపోర్ట్ చేసుకోవాలి. నిజంగా ఎంత గొప్పగా ఉంటారంటే కొంతమందిని చూస్తే వీళ్ళు నిజంగా అక్క చెల్లెలా, లేదంటే సొంత బంధువులా, లేదంటే ఏంటి అన్నట్టు ఉంటారండి కొంతమంది ఆడవాళ్ళు. అంతా కలిసి కట్టుకుంటారు. కానీ కొంతమంది ఇంట్లో వాళ్ళకే పడదు, ఇంట్లో వాళ్ళే విమర్శిస్తారు. ఇది ఎందుకు అలా అని అంటే ఈర్ష్య, అసూయ ఎక్కువ ఉంటాయండి ఆడవాళ్ళకి. సహజంగా ఎలా ఉంటాయంటే, నేనే అందంగా ఉండాలి, నాకన్నా ఎవరు మంచి చీర కట్టుకోకూడదు, లేదంటే నేనే నగలు వేసుకోవాలి, ఫంక్షన్లో నేనే అందంగా కనిపించాలి, కాబట్టి నేనే బాగుండాలి, ఎవరు కనిపించకూడదు అనే ఒక రకమైన
భావన ఉంటుందండి ఆడవాళ్ళకి. చూడండి, ఎక్కడైనా మగవాళ్ళు అనుకున్న సందర్భాలు ఉన్నాయా, వాళ్ళు ఏ షర్ట్లు వేసుకున్నా, ఏ ఫంక్షన్కి ఏం వేసుకున్నా ఎవరు ఏం పట్టించుకోరు. కానీ మన ఆడవాళ్ళే అమ్మో ఆవిడేం కట్టుకొచ్చేస్తుందో, లేదంటే ఆవిడేం నగలేసుకొచ్చేస్తుందో, మన ఆవిడకంటే బాగుండాలి, ఆవిడకంటే ఇంకా బాగా కనిపించాలి అని వీళ్ళల్లో ఇది. అసలు డ్రెస్సును చూసో లేదంటే ఇంకోటి చూసే వచ్చేవాళ్ళు పలకిచ్చేవారు మనకు అవసరం లేదండి. నిజంగా నువ్వు ఎలా వెళ్ళాలో అలా వెళ్ళు ఫంక్షన్కి. దాంతో నీకు మర్యాద అనేది బట్టల్లో ఉండొచ్చు, కాదని చెప్పను. కానీ నీకు ఏదైతే ఉందో దాన్నే ఇచ్చేసుకోవాలి తప్ప పక్కన వాళ్ళతో పోలిక చేసుకొని మనము అలా వెళ్ళడం అది కరెక్ట్ కాదు. ఎప్పటికీ ఏమనుకుంటాను, పక్కన వాళ్ళు అందంగా ఉంటారు, పక్కన వాళ్ళు బాగుంటారు, వాళ్ళు అనుకుంటాను. ఎప్పటికీ మన జీవితం అంతా పక్కన వాళ్ళు ఎదుటోళ్ళు లేదంటే వెనకోళ్ళు లేదంటే మన చుట్టాలు వాళ్ళ తరపునే ఆలోచిస్తాం. కాబట్టి అరే మనకు మాత్రం ఏం తక్కువైంది, మనకు కూడా దేవుడు అన్నీ ఇచ్చాడు కదా అనే ఆలోచన రాదండి. మన నిజంగా చాలామంది కొంచెం ఒక్క నిమిషమైనా ఒక సెకండ్ అయినా అలా ఆలోచిస్తారనమాట. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఒక సందర్భాల్లో ఒక 25 ఏళ్ల క్రితం అలాగే అనుకునేదాన్ని. అరే నాకు ఎవరైనా పిలిస్తే మా వాళ్ళందరూ చాలా మంచిగా ఉంటారు, వాళ్ళందరికీ మంచి మంచివి ఉన్నాయి కదా, నేను ఇలాగే వెళ్ళాలేమో అనుకొని ఒక నిమిషం ఆలోచించేదాన్ని. అయితే అప్పట్లో ఇలా పాజిటివ్గా ఉండాలి అని తెలియదు, ఆ చిన్న వయసు కదా తెలియదు. కాబట్టి మళ్ళీ మనం అనుభవం ప్రకారం ఈ జీవితంలో అరే కాదు, మనకు కావాల్సింది ఆత్మ సౌందర్యం. అంటే అంటే అందం అంటే మనం ఏదో బాహ్యంగా కనిపించే అందం అనుకుంటాం, కాదు లోపల ఇన్నర్లో కనిపించే అందం అది నిజమైంది అన్న విషయం మనకు కొన్ని రోజులు కానీ మనకి అర్థం కాదు. సరే, ఇంకా విషయాలకు వస్తే ఆడవాళ్ళే మన ఇంట్లో కావచ్చు బయట కావచ్చు గుడికి వెళ్ళామనుకోండి, రోజు గుడి తిరుగుతుంది అంటారు. లేదు పారాయణ చేసుకున్నాం అనుకోండి, పని పాట లేదు, రోజు పారాయణమే అంటారు. లేదు పోనీ ఎవరు ఇంట్లోనే కూర్చున్నాం అనుకోండి, ఎప్పుడు చూసినా ఇంట్లోనే కూర్చుంటుంది, బయటికి రాదు అంటారు. పోనీ బయటికి వెళ్ళామనుకోండి, ఎప్పుడు చూసినా బయట తిరుగుతూ ఉంటుంది, ఇంట్లోనే ఉండరు అనుకుంటారు. లేదంటే పోనీ సెల్ చూసాం అనుకోండి, ఎప్పుడు చూసినా సెల్ 24 గంటలు ఫోనే అంటారు. పోనీ ఫోన్లో మాట్లాడదనుకోండి, అసలు ఎవరికి ఇది ఫోనే చేయదు, దీనికి ఎందుకు ఫోన్ వేస్ట్ అంటారు. లేదంటే మన బట్టల షాప్కో లేదంటే షాపింగ్ వెళ్ళామనుకోండి, అసలు షాపింగ్ ముఖమే చూడదు, ఎంత పిసినారదు అంటారు. లేదు పోనీ వెళ్ళామనుకోండి, ఎంత దుబారా ఖర్చు పెడుతుందో, ఎప్పుడు చూసినా షాపింగ్లే అని అంటారు. అంటే ఎక్కడ ఏది చేసినా మంచి చేసినా అంటే ప్రతి దానికి నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటే మరి పాపం ఆడవాళ్ళు ఏం చేస్తారండి? తిరిగితే ఒక తప్పు, తిరుగుకుంటే ఒక తప్పు. తిరిగారనుకోండి ఎప్పుడు చూసినా తిరుగుతుంది, తిరగలేదనుకోండి ఎవరితో కలవదు, అసలు ఎక్కడ చూసినా ఇంట్లోనే ఉంటుంది, ఆ మొహం అంతా అలా పెట్టుకొని ఉంటుంది, మాట్లాడదు. నలుగురితో వచ్చి కలిస్తే కదా బాగుంటుంది అని మనమే మళ్ళీ ఆడవాళ్ళమే చెప్పుకునేది. పాపం మగవాళ్ళు ఎక్కడైనా చెప్పుకునే సందర్భాలు ఉన్నాయా? ఏం లేదు. వాళ్ళు చాలా ఎంత అంటే పెద్దవాళ్ళు కావచ్చు లేదా చిన్నపిల్లలు కావచ్చు, మగవాళ్ళు అనేటప్పటికీ వాళ్ళలో నిజంగా ఒక రకమైన జెంటిల్ కనిపిస్తుంది అనమాట. మన ఆడవాళ్ళు ఎంత హుందాంగా ఉండి ఎవరినైనా అనుకోకూడదు అన్నా కూడా మన మనసు వాళ్ళ మీద ఏదో ఒకటి నెగిటివ్గా కనిపిస్తుంది. రోజు మన వీడియోలు చూసారనుకోండి, ఆవిడ ఎంత బాగా చెప్తుందో అనుకునేవారు కొంతమంది ఉంటారు. ఏం చెప్తాను మనకు తెలిసిన విషయాలే కదా అని కొంతమంది అనుకుంటారు. అది నెగిటివ్ పాజిటివ్ రెండు ఉంటాయి. కానీ ప్రతిదీ మనం నెగిటివ్గా ఆలోచించకూడదండి. ప్రతి వాళ్ళని మనం నెగిటివ్గా అనుకుంటే పోతే ఇంకా ఏమీ చేయలేము. ప్రతిదీ మనం పాజిటివ్గా ఆలోచించుకోవాలి. పాజిటివ్ ఎంతసేపుడికి జీవితంలో పాజిటివ్గా ఆలోచించాలి. పక్కన వాళ్ళతో మనకు అవసరమే లేదు. ఆవిడ తిరిగినా మనకేంటి, ఆవిడ తిరగకుంటే మనకేంటి, ఆవిడ పారాయణ చేస్తే మనకేంటి, ఆవిడ గుడికి వెళ్తే మనకేంటి, అసలు మనం కలిస్తే మనకేంటి, కలవకుంటే మనకేంటి. నీకు ఇష్టమైన నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళు, నువ్వు ఆవిడతో మాట్లాడు, నువ్వు ఫోన్లు మాట్లాడు. చాలామంది నేనే చేయాలి ఫోను, కాబట్టి ఆవిడ చేయదు ఫోను, నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఆవిడ రాదు మన ఇంటికి, ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం. అది కూడా కరెక్ట్ కాదు. నీకు ఇష్టమైంది నువ్వు వెళ్తున్నావు, అలాగే నీకు ఇష్టమైంది నువ్వు ఫోన్ చేస్తున్నావు. ఎదుటి మనిషితో మనకి ఎందుకండి కదా. ఎదుటి మనిషికి ఆవిడ కుదరచ్చు, కుదరకపోవచ్చు, లేదంటే ఆవిడ బిహేవియర్ అలా కావచ్చు. మరి మనం ఎందుకు ఆవిడని తప్పు పట్టాలి చెప్పండి. నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు పాపం. ఆల్మోస్ట్ నాకు వాళ్ళు చేస్తూ ఉంటారు. నేను కూడా వాళ్ళు చేయని వాళ్ళకు కూడా నేను కాల్ చేస్తాను. ఎప్పటికీ మన బంధాలు నిలబడాలంటే మనం ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే కాదు. బంధం నిలబడాలంటే కనీసం రోజు కుదరకపోయినా కనీసం అట్లీస్ట్ ఒక మంత్కో లేదా 15 డేస్కో 2 నెలలకు ఒకసారైనా కనెక్ట్లో పెట్టుకో ఉండాలి. అంటే ఎప్పుడో గుర్తొచ్చేసి 2 నెలలకు ఒకసారి గుర్తు చేస్తే ఆ గొంతే గుర్తుపట్టలేని పరిస్థితి వస్తుంది. ఒకసారి మళ్ళీ ఎవరమ్మా నువ్వు అంటాం, అదేంటి అప్పుడే నన్ను మర్చిపోయినావా అంటారు. అంటే ఆవిడ ఫోన్ చేసి అప్పటికి 2 ఏళ్ళు అయింది, వాళ్ళ గొంతు ఎలా గుర్తు వస్తుందండి నిజంగానే కదా. అంటే ప్రతిదీ మనం తప్పు 24 గంటలు ఎదుటి వాళ్ళు తప్పు పట్టడంలోనే మన జీవితం అంతా గడిచిపోతుంది.
అరే ఆవిడకి ఏ పరిస్థితిలో ఉందో, ఆవిడకి అసలు ఇబ్బంది ఏంటో, ఆవిడ కనిపించబడడానికి కారణం ఏంటో, ఒక మనిషి 10 రోజులు మనం కలిసి ఉన్న వాళ్ళు 10 రోజులు కనిపించుకుంటే ఆ మనిషి గురించి అజా చేయాలి. అరే పాపం రోజు కనిపించేవాడ ఎక్కడ పోయింది అని మనం కనుక్కోవాలి. అది కావాలంటే నీకు మంచి మనసు ఉండాలి. ఆవిడ ఎక్కడ పోతే మనకేంట్లే అని అనుకోకూడదు. ఆవిడకి ఏ కష్టం వచ్చిందో అనుకోవాలి. మేము ఆన్లైన్ క్లాస్లో 3 to 4 ఉన్నాం. 40 మంది దాకా వింటారు రోజు సత్సంగం. దాంట్లో ఒక 4 రోజులు, ఒక 5 రోజులు ఎవరైనా ఒక ఆవిడ కనిపించుకుంటే కూడా మళ్ళీ అందరూ ఆజాజ్ చేసుకుంటారు. ఎందుకంటే మన గ్రూప్లో ఎంత అత్యంత అద్భుతమైన పాజిటివ్ మైండ్ వాళ్ళు ఉన్నారంటే ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టరు. వాళ్ళు కనిపించలేదంటే వెంటనే అరే ఆమె కనిపించలేదే, అరే ఆమె రాలేదే ఏంటి అని ఖచ్చితంగా మళ్ళీ నాకు చెప్పడమో లేదా వాళ్ళు ఫోన్లు చేయడమో అలా జరుగుతుంది. కాబట్టి మనం ప్రతిదీ మనం ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని ప్రతి ఒక్కరిని మనం పాజిటివ్గా తీసుకొని వాళ్ళు ఎంత ప్రేమించి వాళ్ళని మంచి దీంట్లో పెట్టాలి. అంటే ఏంటంటే వాళ్ళు కష్టంలో ఉన్నారు, వాళ్ళు సుఖంగా మంచి మాటలు చెప్పాలి. అలాగే నా వీడియో ఒక అమని అని గుంటూరు పాప చూశారు. చూసిన తర్వాత ఈరోజు నాకు ఎంత ఆనందం వేసిందంటే, అమ్మ నాకు బాగలేదు, నేను కొంచెం యాక్సిడెంట్లో కాలేదు, కొంచెం ఇదైంది, ఆపరేషన్ చేసుకున్నాను. అయితే మీ వీడియోలు చూసిన తర్వాత నాలో ఎంతో చేంజ్ వచ్చిందమ్మా, నాలో ఎంతో మార్పు వచ్చిందమ్మా, నిజంగా చాలా గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నారమ్మా, మీరు బుక్కుల విషయాలు చెప్పట్లేదు, న్యాచురల్గా చెప్తున్నారు, నాకు బాగా నచ్చిందమ్మా, నేను మీతో మాట్లాడాలని 1.5 నుంచి అనుకుంటున్నానమ్మా, రాత్రి అంతా నిద్రే పట్టలేదు, ఈరోజు పొద్దున మాట్లాడానమ్మా, నెంబర్ మొన్నే దొరికిందమ్మా, మీ నెంబరు మీ యొక్క యూట్యూబ్లో దొరికిందమ్మా అని చెప్పి. అంటే ఒక మనిషి సంతోషపెడితే ఆ మనిషి సంతోషిస్తే మనకి ఎంత ఆనందం ఉంటుందో అసలు మాటలు చెప్పలేమండి. అది కోట్లు ఇచ్చినా కోటి రూపాయలు మన దగ్గర ఉన్నా కూడా అంత ఆనందం ఉండదండి. ఎప్పుడు ఎదుటి మనిషి సంతోషిస్తే ఆ మనిషి కన్నుల్లో మనం ఆనందం చూసినప్పుడు నిజమైన ఆనందం, నిజమైన సంతోషం కనిపిస్తుంది. మరి ఎదుటి మనిషి కానీ కొంతమంది మనం ఉంటాం, లేడీస్లో కొంతమంది ఉంటారు, ఎదుటి వాళ్ళు బాధపడితే విపరీతంగా ఆనందపడుతూ ఉంటారు. అబ్బా ఎంత ఆనందం, వాడికి ఆ కష్టం వచ్చింది పైకి, అవునా అయ్యో అయ్యో నీకు ఆ కష్టం వచ్చిందా అని పైకి అన్నా లోపల మాత్రం దానికి బాగా జరగాల్సిందా శాస్తి, లేకుండా నాతో పెట్టుకుంటుందా అంటారు. కానీ పైకొట్టి లోపల కొట్టి వద్దు, నీకు ఖర్చు ఉందా ఖచ్చితంగా బయటకు అనేసి, ఏదన్నా సరే లోపల దాచుకొని 2 మాటలు ఎప్పుడు మాట్లాడుకుంటాండి. ఇప్పుడు మన మనిషిలో 2 మెంబర్స్ ఉంటారంట. ఒకటి బయటకు మాట్లాడే మనిషి, లోపల ఒకటి మాట్లాడే మనిషి. లోపల మాట్లాడే మనిషి ఏమనుకుంటున్నాడు చెప్పాలే తప్ప పైకి మాట్లాడే మనిషి మాట్లాడకూడదు కదా. ఇప్పుడు నేనున్నాను, ఖచ్చితంగా ఏదన్నా సరే బయటికి అనేస్తాను. ఎవరైనా నన్ను నిజంగా అన్నా కూడా మనసులో దాచుకోను, ఇదిగో తప్పు అలా అనకూడదు, కరెక్ట్ కాదు అది అని చెప్తాను. దాన్ని పెట్టుకుని నేను కుళ్ళు పెట్టుకొని లోపల ఏ పెట్టుకొని నన్ను ఇలా అన్నావు అలా అన్నావని నేను దాన్ని గుంజుకుంటే ఇంకా మనశ్శాంతి ఉండదు. మళ్ళీ బీపీలు షుగర్లు ఇవన్నీ వస్తాయి. నీకు ఏదైనా తప్పు అనిపించిందా దాన్ని వదిలేయి, దాన్ని మొయ్యొద్దు. దాన్ని తీసుకుంటేనే కదా మనం, ఇప్పుడు ఎవరన్నా మనల్ని అన్నారు, ఆ మాట నీ హృదయం తీసుకుని నీకు బాధ కలుగుతుంది, దాన్ని వదిలేస్తే నీకు బాధ ఉండదు. సరే తీసుకున్నావు వెంటనే దాన్ని ఏం చేస్తావు, మళ్ళీ అలా అనుకోవద్దురా కరెక్ట్ కాదు, నా మనసు బాధపడింది అని చెప్పి ఒక్క మాట వాళ్ళతో చెప్పేస్తే చాలా చాలా సంతోషంగా ఉంటాం అన్నమాట మనం. కాబట్టి మనం ఎవరిని విమర్శించకుండా వాళ్ళు ఎక్కడ పోతే నాకు అవసరం లేదు, నేను ఎలా ఉన్నానో ముందు చూసుకోవాలండి. ఎప్పుడు మన జీవితం ఎలా ఉందో చూసుకోవాలి కానీ పక్కన వాళ్ళ జీవితం, ఎదుటి వాళ్ళ జీవితం, వెనక ఉన్న వాళ్ళ జీవితం, ఎక్కడో ఉన్న వాళ్ళ జీవితం, ఈ జీవితాల్లో మనం తొంగి చూడకూడదు. ఎవరి జీవితాలు మనం తొంగి చూడకుండా ముందు మన జీవితాలు మనం తొంగి చూసుకోవాలండి. అసలు నువ్వెవరు, నువ్వు ఎందుకు వచ్చావు, ఈ భూమి మీదకి నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి నేనెవరు అని తెలుసుకొని ప్రయత్నించాలి తప్ప నువ్వెవరు అని తెలుసుకొని మనం ఏం చేస్తామండి, ఎదుటి వాళ్ళు మనం నువ్వెవరు అని తెలుసుకుంటూ ఉంటాం అనమాట. అంటే వాళ్ళ ఊసులు కావాలి, వాళ్ళు ఎక్కడైనా గొడవపడ్డారనుకో దాన్ని ఇంట్రెస్టింగ్గా వింటాం. అసలు 1 నిమిషం ఆలోచించండి, ఇది నిజం అబద్ధం కాదా అనుకోండి. మన ఇంట్లో చాలా గొడవలు ఉంటాయి, మన భార్యాభర్తలకు కావచ్చు, తల్లి బిడ్డకు కావచ్చు, ఇలా ఏదో ఎంతమందికో గొడవలు ఉంటాయి, మన బంధువులతో కావచ్చు ఉంటాయి. కానీ అది పక్కన పెట్టేసి ఎదురింట్లోనో పక్కింట్లోనో లేదంటే మన ఊర్లోనో మన ఎక్కడెక్కడో విషయాలన్నీ, అవునా వాళ్ళ ఇంట్లో ఏం జరిగింది చెప్పరా, అవునా అలా కొట్టుకున్నారా వాళ్ళు, ఇలా కొట్టుకున్నారని ఎదుటి వాళ్ళ మీద చాలా ఫోకస్ పెడతాం. అంటే చాలా ఇంట్రెస్టింగ్గా వింటాం అనమాట. దాని మూలాన మనం ఇంకా పాపకర్మలు తెచ్చుకుంటామే తప్ప నాకెందుకు వాళ్ళ గొడవలు, ముందు నా ఇంట్లోనే నేను చిన్న కంట్లో ఇంత నలుసు పడితే తీసుకోలేకపోతున్నాను, ఎదుటి వారి దగ్గర నేను పెద్ద దూల
దూరం పడితే నేను తీయగలనా అని ఒక్క మాట అనుకుంటే ఎంత బాగుంటుంది. అంటే ఎదుటి వాళ్ళ ఊసులు మనకు చాలా రంజుగా ఉంటాయి వినేటప్పుడు, కానీ పాపం మొయ్యడంలో చాలా పెద్ద భారం మూటగా ఉంటాయి. అది అంతా వినకూడదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా నువ్వు కష్టం వచ్చిన వాళ్ళకి నిజంగా తీరుస్తావా విను, కానీ ఆ కష్టాన్ని చూసి మనం నవ్వుకునేటప్పుడు మనకెందుకు వాళ్ళు తప్పని. కాబట్టి నేనెవరు అని తెలుసుకొని నువ్వు ధ్యానం చేసుకో, పారాయణం చేసుకో, సత్సంగం చేసుకో, కమ్మగా కీర్తన చేసుకో, తర్వాత నీ భార్య భర్తతో లేదంటే నీ ఇంట్లో పిల్లలతో నీ వాళ్ళతో ఎంజాయ్ చేసి నీకున్న సమస్యలు నువ్వు పరిష్కరించుకోవాలి తప్ప పక్కన వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడంలో మనం చాలా సుముఖత చూపిస్తూ ఉంటాం, కానీ అది కాదు, అది కరెక్ట్ కాదు. పక్కన వాళ్ళది నువ్వు చేయలేవు. ఎందుకంటే నీ ఇంట్లో పరిష్కారమే మనం చేసుకోలేకపోతే మనం ఎదుటి వాళ్ళ దాంట్లో వెళ్ళి దూరుతామా చెప్పండి. కాబట్టి మనమే చూసుకోవాలి. చూసుకొని ఎదుటి వాళ్ళకి అప్పుడు వెళ్ళాలి. అప్పుడు కూడా మంచి కోసం అయితే వెళ్ళి, కానీ చెడ్డ కోసం మాత్రం వెళ్ళొద్దు. కాబట్టి అందరూ సాయిరాం అందాము, అందరూ హాయిగా ఉందామా. సద్గురు సాయినాథ్ మహారాజ్కి